అందరికీ మరణాత. మోసే సుఖపాస ధ్యానదీప్లోకి ఎక్కిపించిన మనందరికీ మోషే యొక్క అద్భుత వరములను ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఇశ్రాయేలును ఆస్వాదించి అభిషేకించిన దేవదేవుడు మోసే 40 దినముల ఉపవాస తైలాభిషేకంలో అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోసే సుఖపాస 40 దినముల రథములో 9వ దినము నిర్గమాకాండము 9వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకున్నాం. ఈ దిన అంశముగా దైవజనుడు దేవదాసయ్య గారు మనకిచ్చిన ఈ ధ్యాన దీపికలో అంశము దేవుని కర్ర, మోషే కర్ర. వాక్యం కొరకు నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు 17వ వచనం వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరమీగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్రానెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దానిని నేల పడవేయగా అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని ముట్టి వనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. 17వ వచనం. ఈ కర్రను చాత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను. కొద్ది వాక్యం దేవుడికి లోపలింపచేయును గాక. ఆమేన్. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస, దేవ యెహోవా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా, సర్వదా నిన్ను నరించగనున్నా. దేవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ సకల జలాచర సర్వ సమూహములారా, ఓ ప్రజలారా భూపతులారా, ఓ ప్రజలారా భూపతులారా, మహనీయుండగు దేవుని, మహనీయుండగు దేవుని స్తుతి చేయను. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస, దేవ యెహోవా. ప్రార్థన చేసుకుందాం. దేవుని కర్ర, మోషే కర్ర అన్న పాఠంలో నుండి దేవుడిచ్చు అమూల్యమైన వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల తండ్రి, నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము. మేము పరలోకం వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకొని విచారించము. దేవదూతలు చదవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించావు కనుక స్తోత్రం. అద్భుతాలు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుదురో అది వారిలో మొదలుచు, కదులుచు, అదరగొట్టుచు, ఆదరించుచునే ఉండెను. ఇట్టి గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రము. నీ గ్రంథంలోని ప్రతి కూటములో నీ ప్రేమ, నీ స్వర సద్గుణములను, సర్వ సద్గుణములను
వెలుగు కనిపించెను. బజారులో మేఘములో ఎక్కడ దొరకని నీ వాక్యం మా పాపపు చేతులకు అందించినావు. వాన చుక్క గొప్పది అనుకున్నాము, ఎండయే గొప్పది అనుకున్నాము. వీటి కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యము వీటన్నిటికంటే గొప్పది, ఔషధమే గొప్పది అనుకున్నాము. కానీ ఆ మందును కలిగించినది నీ వాక్యము గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళను అద్దుకోవలసినది, చదవలసినది, లోకంలో ఉన్న అన్నిటికంటే నీ వాక్యము గొప్పది అని గ్రహింపు మాకు దయచేయమని ప్రభువా నీ అమూల్యమైన వర్తమానము మాకు అందించమని, అల్పులము, అయోగ్యులము, అశక్తులము, దీనులము, యోగ్యత లేని మాకు ఏసకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని బట్టి చూస్తే ఈ దిన అంశంలో నుండి మనం ధ్యానం చేసుకోవాల్సిన మాటలు దేవుని కర్ర, మోసే కర్ర, దేవుని సన్నిధి. ఏంటి కర్ర అని మనం ఆలోచన చేస్తే, మోషే ఇక ముందు రాబో కష్టములో కర్ర వలె సులువుగా పోవునని గ్రహించుటకు ముందూర్తిగా పాము అద్భుతము నేర్పించెను. పాము అద్భుతము నేర్పించెను. దైవజనులు చక్కగా వివరిస్తూ, ఈ పాము అద్భుతము ఇశ్రాయేలులో అన్ని కష్టాలు గట్టెక్కించేసింది, అన్ని బాధలు తీసివేసింది. ఏంటి పాము అద్భుతము అంటే, దేవుడు జరిగించిన ఎన్ని శ్రమలలో అవి అన్నీ పాము వంటివి అని చూపించడానికి దేవుడు ఈ పాము అద్భుతము చేయించాడు. ఎన్ని శ్రమలో అవన్నీ కూడా పాము లాంటివే. ఎన్ని పర్యాములు దేవుడు వాటిని తప్పించినో అవన్నీ కర్రలాంటివే. ప్రతిసారి నేను తప్పిస్తున్నాను, అది కర్రలాంటిది. ప్రతి శ్రమలో నువ్వు ఉంటున్నావు, అది పాము లాంటిది. కర్ర పాము, పాము కర్ర. నేను నీకు నేర్పించబోతున్నాను అని మోషే ఐగుప్తు దేశమునకు వెళ్ళే ముందు ఒకప్పుడు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 80 సంవత్సరాల తర్వాత వెళ్ళే ముందు విద్య కాని విద్య, దైవ ధ్యాన విద్య నేర్పిస్తున్నాడు. ఏంటది? మనము వేటికి భయపడతామో అవి పాము వంటిది. దేవుడు చెప్తున్న మాట. నువ్వు వేటికి భయపడుతున్నావో అవి పాము లాంటివి. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉన్నావో అది నీ చేతి కర్ర లాంటిది అని ఈ పాము అద్భుతము దేవుడు మోషే గారి ద్వారా నేర్పిస్తున్నారు. ఈ గొప్ప పాఠము నేర్పించి నువ్వు భయపడితే పాముగా మారిపోద్ది నీ చేతికర్ర. నువ్వు భయపడకుండా ఉంటే కర్రలాగే ఉంటుంది.
ఒక్కసారి నువ్వు దాన్ని నేలపడే అన్నాడు. అది నేలపడవేగానే పాము అయింది. ఆ పాముని చూసి భయపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆగు అన్నాడు, ఆగాడు. దాన్ని తోక పట్టుకో అన్నాడు. మరి వెనక ముందు ఆలోచించకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఎప్పుడైతే తోక పట్టుకున్నాడో అది కర్ర అయిపోయినది. మోషేకి ఎంత గొప్ప విశ్వాసం! దేవుడు చెప్పాడు కనుక చేస్తే ఏమీ భయం ఉండదు, ఏమీ హాని ఉండదు అనుకున్నాడు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనము దేవుడు చెప్పాడు కనుక ప్రార్థించుకుంటే, దేవుడు చెప్పాడు కనుక ఉపవాసాలు ఉంటే, దేవుడు చెప్పాడు కనుక ధైర్యంగా ఉంటే నీ సమస్యలన్నీ కర్రలాగా ఉంటాయి. నువ్వు భయపడితే పాములా ఉంటుంది, వెంటాడుతుంది, ప్రతీకారం జరిపించుకుంటుంది. ఈరోజు దేవుడు ఈ పాఠం ద్వారా దేవుడు సంఘానికి, ఇశ్రాయేలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఈ గొప్ప పాఠాన్ని నేర్పించాడు. ఈరోజు మనము కూడా ఆయన నేర్చుకున్న పాఠంలో నుండి మనము కూడా నేర్చుకుంటే ప్రతి సమస్య సాల్వ్ అయిపోతుంది. మోషేకు భయము తీసివేశాడు. మోషేకు దేవుని మీద ఆధారపడటం, దేవుడు చెప్పింది కంపల్సరీ చేయవలసిందే, చేస్తే అద్భుతం చూస్తాం అనుకున్నాడు. అందుకే చేతి కర్రలోనే దేవుడు అద్భుతాలు చేయించాడు. దేవునికి స్తోత్రం. మరణాంత ప్రతి వ్యక్తి ఈరోజు ఈ పాఠం చాలా అవసరమైంది. నువ్వు నమ్మితే సుమ, నమ్మకపోతే నీకు అన్ని సమస్యలే. దేవుని వాక్యం ఎంత గొప్పది! దేవుని వాక్యం ఎంత గొప్పది! అందుకే లోకం అంటది, భయపడేవారు బతకలేరు, భయపడేవారు సమస్యలో నుండి గట్టెక్కలేరు. భయపడేవారు పాములా మారిపోద్ది వాళ్ళ సమస్య. ధైర్యంగా దేవుడు చెప్పినట్లు చేస్తే మోషే చేతి కర్రలాగా ఉంటుంది. మోషే చేతి కర్ర దేవుని సన్నిధి ఉన్నది. ఈరోజు మనకి బైబిల్ గ్రంథంలో చేతి కర్ర ద్వారా దేవుడు వారిని ప్రతి సమస్య నుండి ఎలాగ నడిపించారో ఒక 7 కర్రలను ధ్యానం చేసుకుంటూ మనం మోషే అద్భుతాలు చేసిన కర్రను, మోషే ఐగుప్తు నుండి విడిపించిన విధానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో యాకోబు ఆధారపడిన కర్ర కనబడుతుంది. యాకోబు తన కర్ర మీద ఆధారపడి ఆశీర్వదించినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని ఆయనకున్న బలహీనమైన సమస్యలు విశ్వాసాన్ని బట్టి ఆనుకొనటం మనకు అక్కడ కనపడుతుంది. ఈరోజు నీ కష్టాల్లో, నీ బాధలో నీకు ఆధారంగా విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించగలిగే శక్తి ఉంటుంది. విశ్వసించేవారు ఆశీర్వాదముకు వారసులుగా ఉండగలుగుతారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నీకు కావలసినన్ని కలుగజేస్తుంది. నీ విశ్వాసము నీకు విజయాన్ని కలుగజేస్తుంది.
ఈరోజు విశ్వాసాన్ని బట్టి ఇది జరగదు అన్నది లేదు. విశ్వాసము మన ఆత్మీయ జీవితంకు చాలా విలువైనది. యాకోబు యొక్క జీవితము ఈరోజు అంత గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నదంటే, ఇశ్రాయేలుగా ఆయన వృద్ధి చెందాడంటే, మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచాడంటే కేవలం విశ్వాసం. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. మోసే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తుల దగ్గరికి వెళ్ళాడు. మోసే కిరీటము, ఫరో కిరీటము వారు ఈ సర్పమును ఒక గుర్తుగా పెట్టుకొని ఆ కిరీటంలో ఒక ముద్ర కలిగి గనుక దేవుడు మొదట ఫరో మోషేకు కర్రలా కనిపించాడు 40 సంవత్సరాలు. తర్వాత 80 సంవత్సరం ఆయన పాములా కనిపించాడు. 80 సంవత్సరాల తర్వాత ఆ పాము లాంటి మోషే అధికారాన్ని 80 సంవత్సరాల వయసులో దేవుడు అధికారాన్ని చేతి కర్రలా చూపించాడు. నువ్వు ఈ 80వ సంవత్సరంలో మోషే ఫరో నీకు పాములా కనిపిస్తున్నాడు, కానీ ఆయనకున్న అధికారం అంతా కూడా నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నేను కర్రలా చేస్తాను. అలాగే మోషే కర్ర అద్భుతాలు చేసే కర్రలాగా ఉంది. ఎందుకంటే దేవుడి సన్నిధి ఉంది. సమస్త మేలులు కలగజేసింది, కీడులన్నీ తొలగించేసింది. అలాగే మూడవదిగా సంఖ్యాకాండం 17:7-8 చూసుకుంటే అహరోను కర్ర, చిగిర్చిన కర్ర. ఒక కర్ర చిగిర్చడం అంటే మామూలు విషయం కాదు. పుష్పించడం అంటే మామూలు విషయం కాదు. ఫలములు కాయటం అంటే మామూలు విషయం కాదు. దేవుని నమ్మి 12 కర్రలు పెట్టారు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది అహరోనును. లేవీలుగా ఏర్పాటు చేసుకుంది అహరోనును. అహరోను కర్ర చిగిర్చే కర్ర. ఈరోజు మన జీవితాల్లో చిగురు, పుష్పించట, ఫలించట, ఈ 3 కూడా చాలా ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనం అనిపించాలి. అహరోను కుటుంబము ఈరోజు చిగురించే కర్రను బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని దేవుడు ముందుగా వారికి తెలియజేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎప్పుడు కూడానంట చిగురుస్తారు, పుష్పిస్తారు, ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి నేను తీగల మీద ఫలించిన వారిని కట్ చేసి బయట పారవేస్తాను, ఫలించే వారిని ఇంకా అధికంగా ఫలింపులోనికి తీసుకొస్తాను. ఈరోజు ఈ పాఠాన్ని బట్టి మనం చూస్తే ఇశ్రాయేలులకు పాలు తేనె ప్రవహించే దేశమును దేవుడు వారి చేత నడిపించాడు. ఈరోజు యాకోబు కుమారులో యోసేపు ఫలించడు కొమ్మ, అభివృద్ధి అని గొప్ప ఆశీర్వాదాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంకా 4వది యోనాతాను కర్ర. 1 సమూయేలు గ్రంథం 14:27లో కనులు తెరిపించిన కర్ర. అలాగే దావీదు 1 సమూయేలు 17:40-43 వరకు చూసుకుంటే జయమిచ్చిన కర్ర. వారి చేతి కర్రను బట్టి
దేవుడు వారికి ఇటువంటి ఆశీర్వదకరంగా మార్చివేస్తున్నాడు. వారి చేతిలో ఉన్న కర్రనే దేవుడు వారికి గొప్ప జయమునిచ్చినట్టుగా కనపడుతూ ఉంది. దావీదు గొలియాతును చంపించడానికి ఆయుధాలే లేవు. గొలియాతును సంహరించడానికి చాలా భయపడుతున్నారు. కానీ సైన్యములకు అధిపతిగా యెహోవా ముందు సున్నతి లేని, రక్షణ లేని ఒక గొలియాతుని వెంత అని ధైర్యంగా తన చేతు ఉండేలు తీసుకుని మరి ఒక గులకరాయి తీసి గురి చేసి వదలగానే ఆయన సంహరించినట్టు కనపడుతుంది. కనుక దేవుడు చేతి కర్ర జయమిచ్చింది. గొలియాతు అంటాడు, కుక్కను అనుకుంటున్నావా, కర్ర పెట్టుకుని వచ్చావు. నేను మారు మనసు కలిగిన వాడిని, బాప్తిస్మం కలిగిన వాడిని, సున్నతి పొందిన వాడిని. నీకు ఇవేమీ లేవు, నీకేమీ లేవు. ఇదే నాకు జయమిస్తుంది అని గొలియాతు మీదకి కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ కర్ర ఆయనకు జయమిచ్చింది. ఆ కర్రలో ఏం లేదు, కానీ ఆయన విశ్వాసం, ఆయన ధైర్యం, భయపడకుండా దేవుని ముందు పెట్టాడు. దేవుడే ఆయనకు జయమిచ్చాడు. ఈరోజు సమస్య ఎంత పెద్దదైనా, వ్యాధి ఎంత పెద్దదైనా, ఇబ్బందులు, ఇరుకులు ఎంత పెద్దవైనా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా నిలబడితే దావీదు వలె జయము మనం పొందుకుంటాం. ఆయనకంట 10,000 కొలది జయమిచ్చాడు దేవుడు, 10,000 కొలది. అలాగే 6వది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో ఎలీషా దండం, జీవమిచ్చిన కర్ర, జీవమిచ్చిన కర్ర. ఎలీషా ప్రవక్త, ఏలియా గారి యొక్క శిష్యుడు. సునేమిరాలు ఎలీషా దగ్గరికి వచ్చి, దైవజనుడా, ఇదిగో మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని ఆహ్వానించి చక్కగా ఆతిథ్యం ఇస్తుంది. తన గోడ మీద ఇల్లు కడుతుంది. ఒక గృహం గది కట్టి, ఒక బల్ల వేసి, మంచం వేసి, దీపం పెట్టి, నువ్వు ఎప్పుడొచ్చినా మా ఇంటికి రావాలంటే ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఉన్న గొప్ప గనురాలు సునేమిరాలు అయినప్పటికీ దేవుని యందు భయభక్తులతో ఆమె వండాన్ని బట్టి ఆమె సంతానం లేనిది, గొడ్రాలను బాధించబడుతుంది. ఎలీషా దైవజనుడు, అమ్మా నువ్వు ఇన్ని చేస్తున్నావు. దైవజనుడికి ఎంత ఆశీర్వదకరంగా ఆతిథ్యం ఇస్తుందో, ఆహారం పెడుతుందో, తన బట్టలు ఉతుకుతుంది. సేవకుడికి ఎంత సహకారంగా ఉంటే అంత ఆశీర్వదకరంగా ఒక గనురాలు అన్నీ ఆమె సిద్ధపరుస్తుంది యాజకుడికి. అటువంటి ఆత్మీయస్థితి కలిగిన ఆమె లోటును గ్రహించిన ఎలీషా ఏమైనా కావాలమ్మా అంటే ఏమీ అంది. పక్కన తన శిష్యుడు ఉంటాడు గెహజీ, వీళ్ళకి సంతానం లేదు అన్నప్పుడు, నా భర్త వృద్ధుడు, నేను వృద్ధురాల్ని అన్నట్టుగా ఆమె అన్నప్పటికీ, అమ్మా వచ్చేసరికి చక్కటి బిడ్డను నీ కౌగుడు అంటాడు అంటే, మీరు నన్ను మోసం చేయకండి, నిజం చెప్పండి అంటే, అవునమ్మా అంటే చక్కగా అలాగే బిడ్డ పుడతాడు, బిడ్డ పెరుగుతాడు. ఒక భయంకరమైన వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్, హెడేక్ రాగానే ఆ బిడ్డ, పొలంలో ఉన్న బిడ్డను తండ్రి తన తల్లి దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళమని పనివాడికి చెప్పగానే పనివాడు తీసుకెళ్తాడు. ఒళ్ళు అలాగ పడుకొని ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ప్రాణం పోయినప్పుడు
ప్రాణం పోయినప్పుడు ఆమె ధైర్యం, ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం, నేను దేవుణ్ణి అడగలేదు, నేను ప్రవక్తను అడగలేదు, కానీ నాకు ఇచ్చారు. ఈ బిడ్డ చిన్న వయసులోనే తన జీవితాన్ని జీవించకుండా చనిపోయాడు అని ప్రవక్త పడుకునే గదిలో మంచం మీద పడుకోబెట్టి ఆ శవాన్ని ఎలీషా దగ్గరికి వెళ్తుంది. అది అమావాస్య. తన భర్త, ఎందుకు దైవజనుని బాధపడతావు, అమావాస్య, చీకటి, వద్దు, పాతి పెట్టేద్దాం బిడ్డను తీసుకెళ్ళి అంటారు. ఆమె బిడ్డను పాతి పెట్టడానికి ఒప్పుకోలేదు. గాడిద సిద్ధపరచుకొని వెళ్తే ఆమె వస్తుంది అని ఎలీషా చూసి గెహేజ్తో అంటాడు, సునిమిరాలు వస్తుంది, తన భర్త క్షేమంగా ఉన్నాడా, తన క్షేమంగా ఉందా, తన బిడ్డ క్షేమంగా ఉన్నాడా, ముందుగా ఇల్లు అడుగు అంటే ఇల్లు అడుగుతాడు. నా భర్త క్షేమంగానే ఉన్నాడు, నేను క్షేమంగానే ఉన్నాం, నా బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకం. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. అపనమ్మకాన్ని ఆమె రానివ్వట్లేదు, ఆమె భయపడట్లేదు. బిడ్డ బాడీ పడుకోబెట్టింది, శవాన్ని పడుకోబెట్టింది. సరే అన్నీ బాగున్నాయంటండి అని ఎలీషాకి చెప్తాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి గొల్లు నేడిచి, నేను అడిగానా బిడ్డని అని నిజం చెప్పినప్పుడు వెంటనే ఆయన, అయ్యో నాకు మరుగు చేశాడు దేవుడు, ఏంటిది అని ఆయన తలంచి, ఇదిగో నా దండం పట్టుకుని వెళ్ళి బిడ్డ మీద పెట్టండి అంటే గేహేజీ వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడదు అని చెప్తే అలాగెళ్ళి పెడతారు. ఆ తర్వాత ఎలీషా వెళ్ళి ఆ దండం పెట్టి 7 సార్లు ప్రార్థన చేయగా ఆ దండం అనగా ఆ కర్ర ఆయనకి జీవం ఇచ్చింది. ఈరోజు దేవుడు చేతి కర్రలో ఎటువంటి అద్భుతాలు చేస్తాడు. దేవుడు భయపడకుండా ధైర్యంగా ఉంటే చూడండి, చనిపోయిన తన బిడ్డను జీవం ఇచ్చినట్లుగా ఉంది. ఈరోజు మన సమస్య, మన కష్టం, మన బాధ, మన అప్పులు, మన ఇబ్బందులు, మన సమస్యలు, మనకు కలుగుతున్న, ఎదురవుతున్న, రాబోతున్న భయంకరమైన విపత్తులు ఈరోజు దేవుడు ఈ పాము పాఠము ద్వారా, ఈ కర్రల పాఠము ద్వారా దేవుడు మీ అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన కర్ర జీవం ఇచ్చింది. చివరగా యేసయ్య కర్ర, ఆదరించే కర్ర, కాపరి కర్ర, కాపుదల కర్ర, కీర్తన గ్రంథం 23:4 దండము దుడ్డి కర్ర ఈరోజు ఆదరించే కర్రగా మనకు కనబడుతుంది. కనుక దేవుని కర్ర, మోషే కర్ర, దేవుని సన్నిధి సమస్త మేలు పొందుతున్నారు. మోషేకు కర్ర ద్వారా పాము పాఠం నేర్పించాడు. ఈరోజు వారి సమస్యలన్నీ కూడా దేవుడు చేతిలోనిది ఏమిటి అని ఆ కర్రను దేవుడు చాలా అద్భుతకరంగా మరి ఆశీర్వాదకరంగా ఆయన ఆలోచింపచేసి చక్కగా దేవుడు ఎలాగా ఆ కర్ర ద్వారా భయపడకుండా కార్యాలు చేయడం నేర్పించాడు. ఆ నేర్పించడాన్ని బట్టి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఫరో లాంటి కఠినాత్ముడు, ఫరో లాంటి భయంకరమైన అహంకార అధికారంతో ఉన్న వారిని దేవుడు ఈరోజు ఒక చేతి కర్రలా చేసి ఐగుప్తు దేశాన్ని, ఫరో అధికారాన్ని మోషే చేతిలో పెట్టాడు. ఈరోజు ఈ లోకమంతటిని కూడా, లోకంలో ఉన్న ఫరో లాంటి ఆధిపత్యం చేసేవారిని కూడా, అధికారులను కూడా ఈరోజు నీ చేతి కర్రలాగా దేవుడు చేయబోతున్నాడు. కనుక ధైర్యంగా విశ్వాసంతో ఉన్నవారికి దేవుడు దేవుని సన్నిధిని అనుగ్రహిస్తారు. అలాగా ఆ 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. ఈరోజు మనము కూడా ఇట్టి పాఠము ద్వారా, ఈ గొప్ప పాఠము ద్వారా నేర్పించి
భయపడితే పాము, భయపడకుండా ఉంటే కర్రలాగా వారికి ఆశీర్వదించాడు. అలాగా మోషే వలె గొప్ప విశ్వాసంతో భయపడకుండా అద్భుతకరంగా జీవించే ధన్యత ప్రభు ఈ పాఠం ద్వారా మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్.